హే ఆల్, ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నా అండి. ఎండలు బయట భయంకరంగా కొడుతున్నాయని అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చున్నాం. అన్నీ అంటే కిటికీల తలుపులు. ఇంతలో మా ఆయన వచ్చి, సాయంత్రం అయింది కదా, అలా సరదాగా స్ట్రీట్ షాపింగ్ చేద్దాం పదా అన్నాడు. హస్బెండే వచ్చి షాపింగ్కి తీసుకెళ్తా అంటే ఇంకా మనం ఆగుతామా? వెంటనే ఒక సంఖలో బుడ్డోని ఎత్తుకొని, ఇంకో సంఖలో బుడ్డోని వాటర్ బాటిల్ వేసుకొని, గుండు మీద స్కార్ఫ్ కప్పుకొని మరి బండి మీద బయలుదేరాం. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ చూసిన విజువల్స్కి నా మనసు ముక్కలై మూసి నదిలో పడిపోయింది అనుకోండి. ఎందుకు, ఏమైందంటారా? ఏమైందేంటి? అసలు స్ట్రీట్ షాపింగ్ అంటే ఏంటి? ఏముంటాయి? ఏం కొనుక్కుంటాం? మీకు తెలుసు కదా, లేడీసీ ఉంటాయి, ఏదో అక్కడక్కడక్కడ జెంట్సీ ఉంటాయి. లేడీసీ చీరలు, బట్టలు, చున్నీలు, స్కార్ఫ్లు, పిన్నులు అన్నీ దొరుకుతాయి. కానీ ఇదేదో తేడాగా ఉంది. ఏంటి, చూస్తుంటే అన్నీ మెన్స్వి క్యాపులు, షాపులు ఇవే కనిపిస్తున్నాయి. మనం ఎక్కడబ్బా? ఏదో కొన్ని ఉంటాయిలే, లోపలంతా మన డామినేషనే ఉంటుంది కదా. స్ట్రీట్ షాపింగ్ అంటేనే లేడీస్, లేడీస్ అంటేనే స్ట్రీట్ షాపింగ్. చూడండి, అందరు లేడీసే కనిపిస్తున్నారు ఇక్కడ. ఆయన పర్సుకి పెద్ద బొక్క పెట్టి బస్తాడు బట్టలు కొనుక్కొని మంచిగా వరంగల్కి తీసుకెళ్దాం అనుకున్నా. కానీ ఇక్కడ అన్నీ వీళ్ళ షాప్స్ ఉన్నాయేంటండి? చూడండి, లోపల స్పెక్స్ ఏమేమో ఉన్నాయి ఇక్కడ, నాకేం అర్థం కావట్లేదు. సరే, లోపల షూ, ఏంటి షూ షాపు? సర్లే, లోపల ఉంటాయి ఇంకా. మళ్ళా షూ, బ్యాగ్స్, షూ షూ ఎన్ని షూలు పెట్టుకుంటారా నాయన? మళ్ళీ షూ, మళ్ళీ షూ. ముందు మొత్తం షూలతో నింపేశారు వీళ్ళు. క్యాప్స్ ఎదురుగానే నాకు ఫస్ట్ నెత్తిలో టోప్ పెడదాం అనుకుంటారా మీరు? నాకు అవసరం లేదు, నేను కొనుక్కున్నది. మళ్ళీ షూ, బెల్టులు. ఈయన అసలు నాకు కొనేయడానికి తీసుకొచ్చాడా, ఆయన కొనుక్కోవడానికి తీసుకొచ్చాడా? ఏంటి అన్నీ బనీన్లు, షర్ట్లు, ప్యాంట్లు అన్నీ ఇవే ఉన్నాయేంటి? మనవేం లేవా? ఏం కనిపించట్లేవేంటి? మళ్ళీ షర్ట్స్, టీషర్ట్సేనా? ఇక్కడ జ్యువెలరీ ఉన్నాయి, నేను జ్యువెలరీ కొనుక్కుంటా. మళ్ళీ టాప్సా? మనవే. ఇంకా మళ్ళీ జీన్స్ ప్యాంట్లేనా? ఏంటి అన్నీ ప్యాంట్లే ఉన్నాయి? ఇది దొరికిందే సంద అనుకొని మా ఆయన షాపింగ్ చేస్తున్నాడు. మావాడు మంచిగా బట్టలు మెత్తగా ఉన్నాయని పడుకొని రిలాక్స్ అవుతున్నాడు. ఎన్ని సందుల్లో చూసినా ప్యాంట్లు, షర్ట్లు, టీషర్ట్లు, కాఫీ షర్ట్లు, చింపినవి, చింపనివి, చింపకుండా వేసుకున్నవి, కట్ చేసి వేసుకున్నవి, షూలు, బట్టలు, వాళ్ళకి పొడుగు వాళ్ళకి సగం వేసుకునేవి, మొత్తం వేసుకునేవి అన్నీ ఇరికిచ్చారు ఇక్కడ. మొత్తం ఇరుకు, అన్నీ ఇరికే, అన్నీ అగ్వనే, అన్నీ సవ్వు దోసవు తీన్సవే. మొత్తం ఒక లుక్ వేసుకోండి మీరే. నేనేం కొనుక్కోలేదు, మా ఆయనకు కావాల్సినవి అన్నీ కొనుక్కున్నాడు. ఆయన స్ట్రీట్ షాపింగ్ వెళ్దామా అని ఆయనే వచ్చి అడిగినప్పుడే నాకు డౌట్ రావాల్సింది కదా. ఆయన కొనుక్కోవడానికా, నాకు కొనుక్కోవడానికి కానీ దాన్ని నాకే బల్బ్ వెలగలేదు. ఆయన చెప్పినప్పుడే అర్థం చేసుకోవాల్సింది. దానికి వచ్చిన సందులన్నీ తిరిగి, వచ్చిన సందు మాత్రం మర్చిపోయి ఇంకేదో సందులో పడి ఏదేదో సందులోకి దూరి బయటకు వచ్చేసాం. నాకేం తీసుకొచ్చి నాకేం కొనకపోతే బాగోదని మా ఆయన నా కోసం హ్యాండ్ బ్యాగ్ కొందామని ఈ షాప్లోకి దూరి వచ్చి రాని భాషలో బేరం ఆడి ఎలాగో బేరం తెగట్లేదని బయటకు వచ్చేసాడు. చూస్తుంటే ఈ అన్న జుట్టు నాకు ఎందుకో బాగా అట్రాక్ట్ చేసిందండి. ఒకసారి చూడండి, ఈ హెయిర్ స్టైల్ ఎంత బాగుందో. నెక్స్ట్ టైం ఇలాంటి హెయిర్ స్టైలే మా ఆయనకు కూడా చేపించాలి.
అప్పుడు కానీ మా అత్తమ్మ వరంగల్లో నుంచి రోకల్ బండి సుడితే పూణేలో ఉన్న వచ్చిన గుండు తగులుతుంది. ఈ మెయిన్ స్ట్రీట్ షాపింగ్ చూసి నేనైతే చాలా ఆశ్చర్యపోయానండి. మీకేమనిపించింది? మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మీరు ఎప్పుడైనా ఇంత పెద్ద మెయిన్ స్ట్రీట్ షాపింగ్ చూసారా? లేకపోతే చేశారా? లాస్ట్ టైం మీరు ఎక్కడ షాపింగ్ చేశారో కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.